బంగారం ప్రియులకు అదిరే శుభవార్త ఏంటని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. పసిడి రేటు భారీగా పడిపోయింది. వెండి రేట్లు కూడా వెలవెలబోతున్నాయి. కొనేవారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేటు దిగిరావడం వల్ల ఆ ప్రభావం మన దేశీ మార్కెట్ పై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆ ప్రభావం వల్ల మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలపై కూడా కనిపించింది. బంగారం ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రాంతాల్లో బంగారం ధరలు గత వారం రోజుల్లో చూస్తే భారీగా దిగివచ్చాయి. ఇది సానుకూల అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధరలతో పాటు వెండి కూడా పతనమైంది. బంగారం ధరలను పరిశీలిస్తే నవంబర్ 8న 79,470 రూపాయల వద్ద ఉండేది. అయితే తర్వాత పసిడి రేటు పడిపోతూ వచ్చింది. నవంబర్ 15న గోల్డ్ రేట్ 75,760 రూపాయల వద్ద ఉంది. అంటే గోల్డ్ రేట్ ఏకంగా 3,700 రూపాయలు దిగి వచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాములకు ఇది వర్తిస్తుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరలను చూస్తే ఈ గోల్డ్ రేటు కూడా పడిపోయింది. ఈ పసిడి రేటు నవంబర్ 8న 72,850 రూపాయల వద్ద ఉంది. అయితే ఇప్పుడు ఈ గోల్డ్ రేట్ నవంబర్ 15న 69,450 రూపాయలకు దిగివచ్చింది. 3,400 రూపాయలు పడిపోయింది. వెండి ధర నవంబర్ 9న 1,03,000 వద్ద ఉంది. కేజీకి ఈ రేట్లు వర్తిస్తాయి. ఈ పసిడి రేటు ఇప్పుడు నవంబర్ 15కు వచ్చేసరికి 99,000కు పడిపోయింది. అంటే వెండి రేటు ఏకంగా 4,000 రూపాయలు దిగివచ్చింది. అయితే బంగారం ధరలకు వస్తు సేవల పన్ను, జీఎస్టీ అదనంగా పడుతుంది. తయారీ ఛార్జీలు కూడా ఉంటాయి. వీటిని కలుపుకుంటే బంగారం ధరలు ఇంకా పైకి చేరుతాయి.